కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిరట అంటే దాదాపు 1755 మంది 1755 మంది వీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు గెలిచిరట మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో. అంటే దాదాపు 1755 మెంబర్స్. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 1009. అసలు బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ ఉన్నాడో ఏమైందో అనేది తెలుస్తలేదు, కేటీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ఏ ఖతం అయిపోయిందని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది. 1000 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు గెలిచిర్రు. బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి సర్పంచ్లు 1000 మంది గెలిచిర్రు మొదటి విడతలో. ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. రేవంత్ అన్న ఇవన్నీ చూసిన తర్వాత అనుకో క్లారిటీ వచ్చిందట. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఊళ్ళో పుంజుకుంటున్నది, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ జోస్ పెరిగింది, ఊపు పెరిగింది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం డీలబడ్డది. కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చినాయి మొత్తం పల్లెటూర్లలోనే. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారు, ఇక మనం పుంజుకోలేమో, ఇబ్బంది అవుతుందేమో అని అనుకునే టైంలో అదే ఊర్లో ఉన్నటువంటి జనం సర్పంచ్లను 1000 మందిని ఎన్నుకున్నారు. 1000 మంది గెలిచారు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి సర్పంచ్లు. అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన సర్పంచ్ అనుకోవచ్చు 1000 మంది. ఇది రేవంత్ అన్నకు కొంత ఒక క్లారిటీ వచ్చినట్టే లెక్క, ఇటు కేసీఆర్ కొంత ఉపశమనం కలిగినట్టే లెక్క. మా వాళ్ళు కూడా గెలిచిర్రు, 1000 మంది అభ్యర్థులు మంచిగా గెటినిచ్చిరని చెప్పి. ఇక బీజేపీకి 157. అంటే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో 157 మంది గెలిచిరట ఓవరాల్గా. ఇప్పుడు కొన్ని జిల్లాలలో జరిగినటువంటి మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు 11వ తారీఖు జరిగిన ఎన్నికలలో ఇది సంబంధించినటువంటి అప్డేట్. తర్వాత ఇతరులు 425 మంది. ఇతరులు అంటే ఏ పార్టీ సపోర్ట్ లేనటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ సపోర్టు, బీజేపీ సపోర్టు, కాంగ్రెస్ సపోర్ట్ లేనటువంటి వాళ్ళు 425 మంది గెలిచిరట. అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు ఓవరాల్గా గెలిచినటువంటి వాళ్ళు.